ఆ దెబ్బతో ఎవడూ రౌడీజం చేయడం మానేశాడు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి. నేరాలు మారుతున్నాయి. మారిన నేరాలు అర్థం చేసుకుని మీరంతా కూడా ప్రిడిక్టివ్ గా ముందుకు పోవాలి, అంచనాలు వేసుకోవాలి. క్రియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు. నేర స్వభావం ఉండే వ్యక్తుల పైన కన్నేయాలి. అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీ రోజులు అయిపోయినాయి, నేరాలు చేయొద్దండి. చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకో పక్క ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ముందు జాగ్రత్తలు చేయాలి. అప్రమత్తల్ని పాటించాలి. టెక్నాలజీ వాడుకుంటే నియంత్రణ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరందరూ కూడా నేరం జరిగిన వెంటనే మీరు స్పందించే పరిస్థితి రావాలి. వేగం కూడా పెంచాలి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఇటీవల ఒక కేసు ఒకటి జరిగింది ఇక్కడ. ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు. నేను కూడా బాధపడ్డా. చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు. నేను మా పోలీసుని అడిగాను, నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరో, మీకేమన్నా ఐడియా ఉందన్నారు. మాకు కూడా ఐడియా లేదు సార్ అన్నారు. హైదరాబాద్ లో ఉంటాడు, రాజమండ్రికి వెళ్తున్నాడు. రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్లతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేశారు. మా పోలీసుని అడిగారు, ఇమ్మీడియట్ గా చెక్ చేయమన్నాను. చెక్ చేయడం మొదలుపెట్టారు. కడాన నేను అడిగాను, మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, లింకులన్నీ తీయమన్నాం. లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారబోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏ షాపులో బ్రాందీ కొన్నాడు, ఎక్కడ కిందన పడ్డాడు, ఫోటోలతో సహా వచ్చాయి. అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలుగుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అదే సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు లేకపోతే ఆ నేరం ప్రభుత్వాన్ని, ఆ హత్య ప్రభుత్వాన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అతన్ని చంపేశాడని నా మీదనే పెట్టేసేవాళ్ళు. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, ఏ నేరమైనా చిన్న నేరం గాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి, అధ్యయనం చేయాలి. అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు నేను చాలా సార్లు చూశాను, ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్లు కాదు, నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్లు కాదు, భయపడేవాళ్లు. ఇప్పుడు బరిదిగించే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే మామూలు నేరస్తుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ రాజకీయంగా ఉండే నేరస్తులైతే వాళ్ళకి సపోర్ట్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఒకే ఒక విషయం ఈరోజు ఇక్కడ కోరుతున్నా, నేను ఎక్కడా రాజీ పడను. రేపు మా పార్టీ చేసినా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం. చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
మాకు స్టేట్ ఫస్ట్. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగడానికి వీలు లేదు. రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇటీవల కొన్ని చూసే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలుంటారు నేను ఊహించలేదు.